మనం చదువుకున్న 17వ వచనంలో చూస్తే ఒక మనుషుడు అంటున్నాడు, యెహోవాకు తప్ప దహన బలైనను మరి ఏ బలైన ఇతరమైన దేవతలకు నేనేకను అర్పింపను అంటున్నాడు. ఎవరు ఇతను? ఇతడు ఒక విగ్రహారాధికుడు. నయమానే ఇది తెలుసు మనకి. కానీ ఇతను ఏమంటున్నాడు? యెహోవాకు తప్ప అని అంటున్నాడు. అంటే క్రైస్తవుడా, హిందువుడా, చర్చికి వెళ్ళేవాడా, బాప్తిజం పొందినోడా, ఎవరు ఇతను అనేది మనం ఆలోచించాలి. ఇతనికి ఇలాంటి నిర్ణయం ఎలా వచ్చేసింది? ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఎందుకు ఇలా చెప్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎలా ప్రారంభమైంది అంటే 5వ అధ్యాయం 3వ వచనములో ఒక నీతిమంతురాలు మాట్లాడిన మాట వల్ల అతనికి ప్రారంభమైనట్లుగా నాకు అనిపిస్తుంది. ఆమె నీతిమంతురాలే అనాలి. ఎందుకంటే ఆమె ఉన్న స్థితి ఏమిటి? ఒక బానిస, చిన్నపిల్ల. అంటే యవనస్తురాలు. చిన్నపిల్ల అంటే పాలు తాగే పిల్ల కాదు. అన్నీ మంచి చెడు గ్రహించగలిగిన ఒక మనిషి. కష్టం సుఖం అప్పటికి ఆమె ఏమీ అనుభవించలేదు. కష్టాలేమి అప్పటికేమీ భరించలేదు. మొదటిసారి కష్టాల్లో పడింది. వాళ్ళ అమ్మ నాన్న దేవుడు నమ్ముకున్న ప్రజలే. వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి కూడా దేవుడి కోసం విన్న మనిషే. కానీ కష్టాలని మొదటిసారి చూస్తుంది. తల్లిదండ్రులు లేరు. ఇప్పుడున్న కష్టాల్లో ఆవిడికి తోడుగా, ఇప్పుడున్న కష్టాల్లో అన్నదమ్ములు లేరు, సొంత గ్రామంలో లేదు, ఎవరో తెలియని ఒక యజమానుల దగ్గర పనిచేస్తుంది. ఆ పని కూడా జీతానికి కాదు, బానిస పని చేస్తుంది. అంత కష్టములో ఉన్నప్పుడు తనను బానిసగా చేసుకున్న ఆ యజమానులు ఏ స్థితిలో ఉన్నారో ఆలోచిస్తాం చూడండి. తనతో పని చేయించుకుంటున్న యజమానులు ఏ స్థితిలో ఉన్నారో ఆలోచిస్తుంది. మనమైతే దేవుడు నమ్ముకున్నాము, మనం సుఖంగా ఉండాలని ప్రార్థన చేస్తాం. ఎప్పుడు కూడా మేము దేవుడు నమ్ముకున్నాము, మేము హ్యాపీగా ఉండాలి అనే ప్రార్థన చేస్తాం. ఎప్పుడైనా ఏదైనా అనుకోకుండా ఏదైనా కష్టం వస్తే దేవుడు నమ్ముకోవడం ఎందుకు? అనవసరం. దేవుడు నమ్ముకున్న ఉపయోగం ఏమి లేదు. దేవుడు నమ్ముకోవడం ఎందుకు? ఎప్పుడైనా చిన్న కష్టం వచ్చేసరికి, ఏదైనా బాధ వచ్చేసరికి ఎందుకు ఇక దేవుడు నమ్ముకోవడం? మేము దేవుడు నమ్ముకొని కూడా ఈ కష్టాలు ఎందుకు? అలాగైతే దేవుడు నమ్ముకోవడం ఎందుకు అని ఆలోచిస్తున్నాం. మనం చాలా సంవత్సరాల నుంచి దేవుడు నమ్ముకున్న మనం ఆలోచించండి. ఇక్కడ ఉన్న మనందరమే చాలా సంవత్సరాల నుంచి ప్రభువుని నమ్ముకున్న మనము ఎప్పుడైనా ఏదైనా అనుకోని కష్టం వస్తే ఇకెందుకు దేవుడు నమ్ముకోవడం అని దేవుడి మీద అలుగుతాం. దేవుడి కోసం మనకి చెప్పే మనుషుల మీద అలుగుతాం. సహోదరులారా, ఇప్పుడున్న వినే ఈ వాక్యానికి మనకి ఎలాగుందో ఆలోచన చేసుకోండి. ఇప్పుడు వింటున్న ఈ మనిషికి మనకి ఏమైనా సంబంధం కలుస్తుందా? పొత్తు కుదురుతుందా? ఇప్పుడు ఈ వాక్యం వింటున్న ఈ మనిషి ఎలాగుంది? మన యొక్క మనసు ఎలాగుంది? మనం వారం చర్చికి వస్తున్నాం. మరలా అప్పుడున్న ఈ పిల్ల బ్రతికే రోజుల్లో వారం ఆరాధనలు ఉండేవి కాదు, ఇలాంటి సమావేశాలు ఉండేవి కాదు. ఎప్పుడో ప్రవక్త వస్తే అక్కడున్న ప్రాంతంలో ఆ ఊరిలో ఉన్న ప్రజలకు ఏదైనా దేవుడి మాట చెప్పేసి వెళ్ళిపోతుండేవాడు అంతే. ప్రవక్త వచ్చి ఇప్పుడు అనుకోని విధంగా ఈ అమ్మాయి కష్టాల్లో పడింది, ఒంటరిగా కష్టాలు భరిస్తుంది. మళ్ళీ తనతో ఎవరు లేరు కష్టాల్లో. కానీ మనకి ఏదైనా కష్టం రాగానే ఎంతమంది మన చుట్టూ పోగవుతున్నారు. మనకి ఏదైనా కష్టం రాగానే మన కులస్తులందరూ మన దగ్గరికి వచ్చేయాలి, మన బంధువులందరూ మన దగ్గరికి వచ్చేయాలి. రాకపోతే మళ్ళీ అదొక అలక. మనకున్న కష్టాన్ని ముందు పక్కనెడేస్తాం. వారు రాలేదు, వీరు రాలేదు, పలకరించడానికి రాలేదు, నిలబడడానికి రాలేదు, చెప్పడానికి రాలేదు,
అని ఆలోచిస్తుంటాం. ఇంకా దేవుడిని పూర్తిగా మర్చిపోయే స్థితిలోకి మనం వెళ్తున్నాం. మనకి ఈ మనిషికి ఎంత తేడా ఉందో ఆలోచించండి సహోదరులారా. ఒంటరిగా కష్టాలు అనుభవిస్తూ తనకు జీతం ఇవ్వకుండా పని చేయించుకుంటున్న యజమానుల యొక్క యోగక్షేమాలు ఆలోచిస్తున్న మనిషి. దేవునికి స్తోత్రం. లోకంలో ఎవరికీ లేవు కష్టాలు, నాకే ఉన్నాయని మనం అనుకుంటున్నాం. అందరూ బాగానే ఉన్నారు, నాకే ఎందుకు ఈ కష్టాలని మనం అనుకుంటున్నాం. మన కష్టాల్లో మనం ఇంట్లో వారినే మర్చిపోతాం, మనకు భక్తి బోధించే వారినే మర్చిపోతాం, మనల్ని భక్తులు నడిపిస్తున్న వారిని మర్చిపోతాం, దేవుడినే మర్చిపోతాం. మనము నీతిమంతులమా? ఇదిగో ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఈ పిల్ల, ఈ మనిషి నీతిమంతురాలా? తన ఉన్న స్థితిలో తన యజమానుడి కోసం ఆలోచించి, తన యజమానుడు బాగుండాలని కోరుకుని, తన యజమానుడు బాగుపడడానికి ఒక మార్గాన్ని చూపిస్తుంది. చప్పట్లు కొట్టి ప్రభు దేవుడికి స్తోత్రం. తన యజమానుడు బాగుండాలని కోరుకుంటుంది. ముక్కలైపోవాలి, రాలిపోవాలి, గుగ్గెత్తిపోయాలి అని మాత్రం కోరుకోలేదు. సహోదరులారా, నా యజమానుడు బాగుండాలమ్మా తన యజమానురాలికి మార్గం చూపించింది, స్థలం చెప్పింది. వెళ్ళండి, అక్కడ ఒక మంచి దైవ సేవకుడు ఉన్నాడు, వెళ్ళండి అక్కడ ఒక మంచి దైవజనుడు ఉన్నాడు అని చూపిస్తుంది. చూడండి ఈ పిల్ల, చూడండి దైవజనుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళండి మీరు బాగుపడతారని చెప్పింది. ఏమన్నా అబద్ధం చెప్పిందా? మీకు తెలుసు కదా ఈ స్టోరీ అంతా. ఏమైనా మోసం చేసిందా వాళ్ళని? ఏమైనా స్వార్థంతో చెప్పిందా? పాడైపోవాలని చెప్పిందా? దారి చూపించిన మనిషిలో నీతి ఉండాలండి. మొదట ఏముండాలి? దారి చూపించిన మనిషిలో ఉండాలి నీతి. నీలో అవినీతి నింపేసుకొని నువ్వేదో చేసేద్దాం అనుకున్నంత మాత్రం చేసేది ఏమీ లేదు. నేను ఇప్పుడు ఇలాంటివి ఎన్నో చూశాను. నువ్వేదో చేసేద్దాం అనుకుంటావు, నీకు మేలు కలగదు, నువ్వు దారి చూపించే వాళ్ళకి మేలు కలగదు. యేసయ్య అందుకే కదా చెప్పాడు, గుడ్డివాడు. చెప్పండి ఇప్పుడు చెప్పరు. గుడ్డివాడు దారి చూపిస్తే ఏం జరుగుతుంది? గోతులో పడకపోతే ఇంకేం జరుగుతుందండి? నువ్వు ఒక గుడ్డిదానివి, నువ్వు ఒక గుడ్డోడివి, ఇంకో గుడ్డోడికి నువ్వు దారి చూపించేవాడు అయిపోయావా? నీలో నీతి లేదు, నీలోనే యథార్థత లేదు. నువ్వు మళ్ళీ ఈ పాస్టర్ గారు వద్దులు, ఆ పాస్టర్ గారు, ఈ సంఘం వద్దులు, ఆ సంఘం, నువ్వు మాత్రం ఈ సంఘాన్ని వదలవు. ఎంత స్వార్థం అండి! నాకు నవ్వు వచ్చేస్తుంది అన్నమాట ఇలాంటి. ఎంత స్వార్థమా అంటే నువ్వు బాగుండాలి, వాళ్ళు పాడైపోవాలా? ఎందుకు మరి ఈ పనులు? ఇలాంటి ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో నేను చూస్తా, ఎప్పటి నుంచో నేను పడుతున్నాను. దేవుడు ఏమో నన్ను వదిలేశాడా? నా దగ్గరికి వచ్చిన మిమ్మల్ని వదిలేశాడా? ఇక్కడ రాకుండా బయటికి పోయిన వాళ్ళే పాడైపోయారు. ఇక్కడ రాకుండా బయటికి పోయిన వాళ్ళే పాడైపోయారు. మీకు కూడా తెలుసు, కొంతమందికి అందరికీ తెలియదు. సహోదరులు అంటే వాళ్ళు పాడైపోవాలి, వీళ్ళు పాడైపోవాలని నేను కోరుకున్నది కాదు, వాక్యం చెప్తున్నాను మీకు అర్థం అవ్వడానికి. ఒక పిల్ల దారి చూపిస్తుంది ఒక పెద్దవాడికి, చిన్నోడికి కాదు, మళ్ళీ అన్నిటిలో పెద్దోడు ఆయన. ఒక పిల్ల దారి చూపిస్తుంది, అయ్యా నా ప్రాంతములో ఒక దైవజనుడు ఉన్నాడు, మీరు అక్కడికి వెళ్తే బాగుపడతారని చెప్పింది. సహోదరులారా మీకు తెలుసు కదా ఇదంతా ఏమైంది? వాక్యం ఒకలాగుంటే, మన భక్తులు ఒకలాగా చేస్తుంటే, వాక్యానికి వ్యతిరేకంగా చేసేసి బాగుపడిపోదామనే ఆలోచించండి. వాక్యానికి వ్యతిరేకంగా చేసేసి ఏదో సాధించేద్దామనే జరిగే పని కాదండి. అది జరగదు. ఎందుకు? నీ వల్ల 10 మందిని పాడు చేయకు దయచేసి. ముందు నువ్వు బాగుపడు. నువ్వు బాగుపడకుండా ఇంకోటి పాడు చేయడానికి చూడొద్దు. గుడ్డోడు దారి చూపించేలాగా తయారవ్వకండి భక్తులారా, సహోదరులారా. ఆ పిల్ల యొక్క స్థితిని నేను ఆలోచించాను. ఆ 3వ వచనం చదివినప్పుడు అసలు ఎలాగొచ్చింది ఆ పిల్లకి ఆలోచన? తానే ఎన్నో కష్టాలు పడతా ఉంది కదా, తన కష్టాలు పెడుతున్న వారి క్షేమాన్ని, తన కష్టాలు పడుతున్న వారి బాగుని ఆలోచిస్తుంది ఆ పిల్ల. చూడండి
3వ వచనంలో. అందుకే ఎలా మొదలెట్టారో పిల్ల కోసం రాయలేదు, పిల్ల పేరు రాయలేదు, ఏం రాశారు? అది అని రాశారు. అది అంటే అర్థం ఏంటి? గౌరవ పదమా? అది అంటే గౌరవ పదం కాదు. అది అంటే ఏంటి? దాన్ని అంటాం కదా, నన్ను దాన్ని అంటావా అంటాం కదా మనం. అర్థమైంది ఇప్పుడు? అది అంటే గౌరవించే పదం కాదు అది. దాన్ని, దీన్ని, ఆడిని, ఈడిని అంటాం కదా, అదనమాట అక్కడ ఆ 3వ వచనంలో. అది అంటే అర్థం ఏంటి? ఆ పిల్లని అర్థం. చూడండి ఎంత గౌరవించారు. అయినా మనుషులు ఆ పిల్లకి గౌరవం ఇవ్వకపోతే ఆ పిల్ల ఏమైనా ఎవరినైనా పాడు చేసిందా? అది అంటుంది, సోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండేవాళ్ళని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలుతో అన్నాదే. ఇక్కడున్న యవనస్తులు, పిల్లలు, మీరు ఇప్పటి నుంచే ఈ వాక్యం బాగా అర్థం చేసుకోవాలి. మీరు ముందు ప్రభువు కోసం మీరు తెలుసుకోవాలి. మీరు నమ్మే దేవుడి యొక్క శక్తి ఎంత ఉందో మీరు తెలుసుకోవాలి. మీరు నమ్మే దేవుడి యొక్క పవర్ ఎంత ఉందో, మంచి ఎంత ఉందో మీరు అర్థం చేసుకుంటే మీరు 10 మందికి దారి చూపించేవారు అవుతారు. పిల్లలు, యవనస్తులు, పెద్దలు, మనందరమే కూడా ముందు మనకు అర్థం అవ్వాలి. ఈ దారి ఏమిటో, ఈ రుచి ఏమిటో, ఈ మహిమ ఏమిటో, ఈ ఆశీర్వాదం ఏమిటో ముందు మనకు అర్థమైతే నువ్వు ఎవరికైనా దారి చూపించగలుగుతావు. నీకే అర్థం కాలేనప్పుడు నువ్వు 10 మందిని పాడు చేసేలా తయారవుతావు అంతే. ఏ గొప్ప కోసమో, ఘనత కోసమో, ముద్ద కోసమో, మొక్క కోసమో ఇక్కడ రాకో, చర్చికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, ఇక్కడ రాకో, అటెళ్ళు, ఆ ఊరెళ్ళు, ఈ ఊరెళ్ళు, నీకే ముద్దెడతారా, నీకే మొక్కల కూర వేస్తారని. ఇంకంతకని నీకు ఏమొచ్చేస్తుంది? ఇంకంతకని ఏమొచ్చేసింది ఏమీ లేదు నీకు. కానీ నువ్వు పాడైపోయింది కాకుండా 10 మందిని పాడు చేయొద్దు. ఇదిగో ఈ చిన్నదానిలాగా తయారవు. ఈ చిన్నది ఎలాగైతే నేర్చుకుందో, తెలుసుకుందో, నువ్వు నేర్చుకో, నువ్వు తెలుసుకో, నువ్వు కొంతమందికి దారి చూపించు. అలాగా మనము ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా వారి యొక్క పరిస్థితులు చూసి వారికి మేలు కలిగేలాగా మనం బ్రతకాలి. ఏదో మనకు లాభం వచ్చేయాలని కాదు, మనకు గొప్ప వచ్చేయాలని కాదు. అలాంటి స్థితిలో అనేకులు ఉంటున్నారు. అలాంటి వారికి మేలు కలగాలని మనం బ్రతకాలి. కుక్కల్లాగా, పందిల్లాగా, ఎద్దుల్లాగా బతకండి. ఉపయోగం ఉండాలి. నీ వల్ల నీకు, నీ వల్ల కొంతమందికి ఉపయోగం ఉండేలా మనం బ్రతకాలి. ఇప్పుడు నేను చెప్పిన జంతువులన్నీ వాటికి ఉపయోగం ఉండడానికి బతుకుతుంటాయి ఈ లోకంలో. మనకే కాదు, మన వల్ల కొంతమందికి ఉపయోగం ఉండేలా భక్తి నేర్చుకోండి. దేవుడి కోసం తెలుసుకోండి. దేవుళ్ళు ఎదగండి. కొంతమందికి ఉపయోగపడండి దయచేసి. సహోదరులారా, ఆమె చెప్పిన మాట విని ఈయన వెళ్ళాడు. మీకు పోయిన వారం చెప్పాను కదా, ఈయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతను మాట్లాడుతున్న మాట 17వ వచనం. అతను మాట్లాడుతున్న మాట 17వ వచనం ఏమంటాడు? అతడు తన పరివారముతో, అంటే తను ఒంటరి కాదు, ఒకడు కాదు, పరివారం అంటే తనతో గొప్ప సైన్యం వచ్చింది. వెళ్ళాడు. ఆ పిల్ల చెప్పిన స్థలానికి వెళ్ళాడు ఇతను. ఆ పిల్ల చెప్పిన దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు ఇతను. ఆ పిల్ల చూపించిన మార్గంలో వెళ్ళాడు ఇతను. చిన్నపిల్ల ఆ పిల్ల చెప్పింది మనకెందుకురా అని మానేలేదు. ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం? చిన్నపిల్ల చెప్పిందే పట్టించుకోరు. నా పిల్ల చెప్పిందని విన్నవాడిలో కూడా జ్ఞానం ఉండాలి. అర్థమైందా? విన్నవాడు కూడా గ్రహించగలగాలి. పిల్ల చెప్పిందని భార్యాభర్తలు ఆలోచించారు, తెలుసుకున్నారు, వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ దైవజనుడి దగ్గర స్వస్థత పొంది మాట్లాడుతున్న మాట అది. తనతో పరివారం వెళ్ళారట. తను ఒక్కడే వెళ్ళలేదు. ఈ రోజుల్లో రహస్యంగా నమ్ముకుంటున్నావు. ఒకడవే, నువ్వు ఒకదానివే, నువ్వు ఒకడవే. ఏది గొప్ప, ఏది నీతి, ఏది భక్తి? పరివారంతో వెళ్ళాడు. చెప్తున్న మాట చూసారా? అతను చెప్తున్న మాట, అతను ఏం చెప్తున్నాడు చూసారా? దైవజన్ దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలచి, చిత్తగించు, ఇశ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప లోకమంతట యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. దేవునికి స్తోత్రం.
ఏమర్థమైంది అతనికి? అమ్మ దేవుడు మంచి దేవుడమ్మా, బాగా రూపాయి ఖర్చు లేకుండా బాగు చేసాడమ్మా, ఇదే మనకు అర్థమవుతుంది. ఏంటి? రూపాయి ఖర్చు లేకుండా బాగు చేసాడమ్మా, తిప్పలు పడకుండా, హాస్పిటల్ పాలవ్వకుండా, ఆపరేషన్ అయిపోకుండా, రూపాయి అప్పు చేయకుండా, రూపాయి దమ్మిడి ఖర్చు లేకుండా బాగు చేశాడు, ఇదే మనకు అర్థమవుతుంది. గ్రహించాలి ఈ మాట దయచేసి అందరూ. యేసయ్య మంచి దేవుడు అని ఒప్పుకోవడం కాదు. యేసయ్య దగ్గరికి వెళ్ళడం వల్ల ఏం జరుగుతుంది, యేసయ్య దగ్గరికి వెళ్ళడం వల్ల ఏం తెలుసుకున్నాం మనం? ప్రియులారా, సిరియా దేశపు సైన్యాధిపతి అతడు. సిరియా దేశం అనగా డబ్బు గల దేశం, తెలివి గల దేశం, సైన్యము గల దేశం, అధికారం గల దేశం సిరియా అంటే. చరిత్రలో గొప్ప దేశం సిరియా దేశం. అలాంటి సైన్యాధిపతి మాట్లాడుతున్నాడు ఈరోజు. ఏమంటున్నాడు? లోకములో ఈ దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని నేను ఇప్పుడు తెలుసుకున్నానయ్యా, ఇప్పుడు తెలుసుకున్నాను. ఇప్పుడు వరకు అతను ముందు రోజుల్లో ఏమన్నాడు? ఇతడు ఆ స్వస్థత పొందకముందు ఏమన్నాడు తెలుసా? ఆ నయమాన్తో ఎలీషా కబురు పెట్టి ఆ యోర్దాను నదిలో 7 మార్లు మునిగి రారా అని అంటే, నయమాను 11వ వచనం చూడండి. అందుకు నయమాను 11వ వచనం చూడండి, 5వ అధ్యాయం 11వ వచనం. అందుకు నయమాన్ అంటున్నాడు, కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నిన్ను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడని యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగం మీద ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని, దమస్కు నదులైన అబానాయువును ఫరస్పరను ఇశ్రాయేల్ దేశములోని నదుల కంటే శ్రేష్టమైనవి కావా? అతనుంటున్న దేశంలో 2 నదుల పేరు చెప్తున్నాడు. ఇశ్రాయేల్ దేశంలో ఉన్న నది యోర్దాను నది. ముందు స్వస్థత పొందక ముందు ఏమన్నాడు తెలుసా? మా దేశంలో ఉన్న 2 నదుల కంటే ఈ యోర్దాను నది గొప్పదా ఏంటి? ముందు ఆయన ఆలోచన. ఇది నదిలో మొలగడానికి వచ్చాను నేను ఇక్కడికి. మా దేశంలో ఉన్న గొప్ప నదుల కంటే ఈ యోర్దాను నది గొప్పదా? అబానాయును ఫరఫర్ను ఆ సిరియా దేశంలో గొప్ప నదులు. ఇప్పుడు మన దేశంలో కూడా కొన్ని గొప్ప నదులు ఉన్నాయి. నదుల్లో మునిగితే ఏదో జరుగుతుందని నమ్మకం మన భారతీయులందరికీ. పుణ్యం కలుగుతుందని, పాపం పోతుందని నమ్మకం. సిరియా దేశంలో ఉన్న 2 నదులు కూడా గొప్ప నదులు. ఇశ్రాయేల్ దేశంలో ఉన్న నది యోర్దాను నదిలో మునగడానికి వచ్చానా నేను? నదిలో మునగడానికి అయితే మా దేశంలో నదుల్లో మునగైనా నేను అన్నాడు ఒకప్పుడు. నదుల్లో ఏమీ లేదు, చెప్పినోళ్ళలో ఉంది శక్తి. మునగమని చెప్పినోళ్ళలో ఉంది నీతి. సహోదరులారా, అందరూ పాస్టర్ గారులే అన్ని చర్చిలు అనుకుంటున్నారు మీరు. మీరే కాదు, చాలామంది అనుకుంటున్నారు. అందరూ పాస్టర్ గారులే అన్ని చర్చిలే కాదు. చెప్పినోళ్ళు నీతి ఉండాలి, చెప్పినోళ్ళు శక్తి ఉండాలి, చెప్పినోళ్ళు పవర్ ఉండాలి, చెప్పినోళ్ళలో ఉంది. ఏ దేవుడి పేరునైతే చెప్తున్నాడో చెప్పిన వాళ్ళలో ఉండాలి. దాన్ని బట్టి మనకు కలుగుతుంది ఏదైనా. నయమాను తెలివైనోడే, సైన్యాధిపతి అంటే తెలివి తక్కువడేం కాదు. అంత తెలివైనోడు ఆలోచించాడు. అప్పుడు ఆ తెలివైనోడికి ఒక చిన్న పనోడు చెప్తున్నాడు, బుద్ధి వచ్చేలాగా చెప్తున్నాడు. బుద్ధి వచ్చేలాగా, అయ్యా ఆ దైవజనుడు ఏదో పెద్ద పని చెప్తే నువ్వు చెయ్యవా? పాస్టర్ గారి దగ్గరకు వస్తే పాస్టర్ గారు ఏం చెప్తారు? కూర్చోమ్మా, ప్రార్థన చేసుకోమ్మా అంటాడు. అదే పూజలు చేసుకోవడం దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడు? బతుకున్న శాపతే. బతుకున్న శాప మనం వండుకొని తిందామంటే అక్కడ కొన్న తర్వాత ఇంటికి వచ్చేసరికి చచ్చిపోతుంది కదా. పూజలు చేసి కూడా ఏం చెప్తున్నాడు? నల్లకోడ అనేది పాత మాట, 3 మేకలు అనేది పాత మాట, నవదినుసులు అనేది పాత మాట పూజలకి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? బతుకున్న చేప నువ్వు నా దగ్గరికి తేవాలి. ఎలా తెస్తావు? చెరువు మొత్తం తెస్తావో ఏం చేస్తారు? అమ్మో, బతుకున్న చేప తెమ్మన్నాడు, ఎంత పూజారు,
ఎంత పూజ చేసేస్తాడో అమ్మా, బతుకున్న చేప అంటే మహా మహిమ ఉన్నట్టుంది దీనిలోని, ఏదో చేసేస్తాడు, 10,000 కాదు 20,000 కాదు నచ్చనే ఇచ్చేయాలమ్మా, ఈ నచ్చలు పూసేస్తే పూజ చేసేసి తగిలేస్తాడు. నేను ఏం జరుగుతుంది ఇంటికి వచ్చేసరికి? దెయ్యం మళ్ళీ మామూలుగా కూర్చుంటుంది నీ ఇంట్లో. పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే పాస్టర్ గారు ఏమంటారు? కూర్చోమంటాడు, ప్రార్థన చేసుకోమంటాడు. ఏముంది అక్కడ? ఏమీ లేదు, కూర్చో ప్రార్థన చేసుకోవడమే కదా. ఆయన అయితే అమ్ముళ్ళు అయితే తెమ్మంటాడు, ఈ తెమ్మంటాడు, ఇవన్నీ తెమ్మంటే గొప్పోడు, కూర్చొని ప్రార్థన చేసుకోమంటే ఏమీ లేదు అనుకుంటుంది లోకం. అదే అనుకుంటుంది లోకం. ఈ నయమాన్ అదే ఆలోచించాడు. ఓష్, మా దేశంలో ఉన్న నదుల కంటే ఇశ్రాయేల్ దేశంలో ఉన్న యోర్దాన్ అంత గొప్పదా? ములగడానికి వచ్చాను నేను నదిలోని. వాళ్ళే పాస్టర్ గారు నా దగ్గరకు వస్తాడు అనుకున్నాను, నా దగ్గర కూర్చుంటాడు అనుకున్నాను, నదిలో ములగమని చెప్తాడు అక్కడి నుంచి అని వెళ్ళిపోదామని వెనక్కి రథాలు తిప్పేశాడు. అప్పుడు తన దగ్గర ఉన్న పనుల్లో ఒక చిన్న పనుడు ధైర్యం చేసి, నా యజమానుడు బాగోవాలి, నా యజమానుడు తెలియక వెనక్కి వెళ్ళిపోతున్నాడు, అయ్యో నా యజమానుడు బాగోవాలని మంచి మనసుతో చంపేస్తాడని తెలుసు. యజమానుడికి ఎదురుగా మాట్లాడకూడదు ఆ రోజుల్లో, ఈ రోజుల్లోలా కాదు. యజమానుడికి ఎదురుగా మాట్లాడకూడదు, చంపేస్తాడని తెలుసు. అయినా నా యజమానుడు బాగోవాలని. చూడండి, నయమాని మనస్సును బట్టి దేవుడు ఎలా తోడు పెట్టాడు అతని దగ్గర. చూడండి, నాకు అర్థమైంది ఏంటి? నాకు అర్థమైంది చెప్తున్నాను. నయమాను మనస్సు మంచిది. ఇంట్లో పనిపిల్లని ఎలా దాన్ని పెట్టాడు చూడండి దేవుడు. సైన్యంలో పనోడిని ఎలా తోడు పెట్టాడు చూడండి దేవుడు. నయమాను కాపాడాలనుకున్నాడు కాబట్టి. ఏమండి, చిన్నప్పుడు కథలు ఆలకిచ్చేవాళ్ళం కదా. 7 సముద్రాల అవతల 7 పెట్టెల్లో శిలకని దాచాడట. ఆ శిలకని తేడానికి 7 సముద్రాలు దాటుకొని వెళ్ళాడట. 7 సముద్రాలు కాదు, 12 సముద్రాలు దాటుకొని వెళ్ళినా నీ ప్రాణం దేవుడు తీసేయాలని కూడా తీసేస్తాడు. నయమాన్ని బాగు చేయాలనుకున్నాడు దేవుడు. దేవుడు పనులు ఎలాంటి వాడిని పెట్టాడు చూడండి. ఇంట్లో పని పిల్ల ఎలాంటిది, సైన్యంలో పనుడు ఎలాంటి. ఆ పనుడు వచ్చి చెప్తున్నాడు ధైర్యంగా, చంపేస్తాడని తెలుసు. కానీ అయ్యా, ఆ దైవజనుడు నీకేదో పెద్ద పని చెప్తే మీరు చేయరా? చేస్తారు కదా. ఇది చిన్న పని కదా చెప్పారు, నదిలో మన ములిగితే ఏమైపోద్దయ్యా అన్నాడు. అప్పుడు ఈ తెలివైనడు కళ్ళు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం. డబ్బున్న వాళ్ళు సలహాలు చెప్తే ఆ సలహాలు వింటాం మనం. బాగా అందంగా సోగ్గా తయారైపోయి వచ్చిన వాళ్ళు సలహాలు చెప్తే ఆ సలహాలు వింటాం. ఇప్పుడు ఎవరు సలహా చెప్తే మనం వింటాము? మనుషులు బాగా సూటు బూటు వేసుకొని, మంచి చీర కట్టుకొని, మంచి ఆహారం దిగాసుకొని, అలాంటి మనిషి సలహా చెప్తే మనం వింటాం. ఏంటి బోరు చెవులతోని 3 చచ్చిపోయిన ముండలాడది, చెవులకి లేవు, ముక్కులకి లేవు, బొట్టు లేదు, గిట్టి అలాంటిది వచ్చి సలహా చెప్తే మనం వింటామా? మనం వినం కదా, అలాంటి సలహాలు వినం కదా. బోడు చెవులతోని 3 చచ్చిన ముండలాగా. మరి మా ఆవిడ చాలా నుంచి బొట్టెట్టుకోలేదు, నేను బతికే ఉన్నాను, మరి ఎప్పుడు చచ్చిపోతాను నేను? మరి ఏమంటారు? దేవుడు మనల్ని కాపాడాలనుకుంటే మన కోసం దేవుడు ఎక్కడ ఎవరెవరిని పెట్టాలో పెట్టేస్తాడండి. దేవుడు మన కోసం మనుషుల్ని ఎక్కడ ఎవరిని పెట్టాలో, మన మీద ఆయనకు ప్రేమ ఉంటే, మనకు ఆయన మీద ప్రేమ ఉంటే, ఆయన మన మీద దయ చూపించడం అనేది ఎలాగుంటుందంటే ఎన్నో మర్చిపోలేనివి ఉన్నాయి ప్రియులరా. అంతా దేవుడు నయమాను విషయంలో కూడా ఇంట్లో పనిపిల్ల ఎలాంటిదాన్ని పెట్టాడో చూడండి. భార్యాభర్తలు రోజు బాధపడుతున్నారు, దేశంలో పేరుంది, విజయం వస్తుంది ఎక్కడికి వెళ్ళినా, కానీ కుష్టి వ్యాధితో మానసికమైన బాధతో బాధపడుతున్నారు భార్యాభర్తలు. వంటగదిలో అంట్లు తోముతున్న పిల్ల ఆలకిస్తుంది రోజు, బట్టలు ఉతుకుతున్న పిల్ల ఆలకిస్తుంది రోజు. మంచి పని జరిగింది అని సంతోషపడాలి ఎవరైనా అయితే. కానీ నా యజమానుడు బాగోవాలని మంచి మనసుతో దారి చూపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చేద్దాం అనుకున్నాడు. పనోళ్ళలోంచి దేవుడు ఒకరిని రేపాడు. ఎల్రా నీ యజమానికి సలహా చెప్పరా అన్నాడు. వాడు ప్రాణాలకు తెగించి వచ్చి చెప్తున్నాడు, అయ్యా ఇలా చెయ్యండి అలా చెయ్యండి అని. ఆ పనోడు మాట ఆలకించాడు నయమాను. వీళ్ళరా, దేవుడు మనల్ని ప్రేమిస్తే మనకి ఎవరిని ఎప్పుడు ఎక్కడ పెట్టాలో ఆయనకి తెలుసు. బైబిల్ గ్రంథంలో ఓ మాట ఉంటుంది అన్నమాట. ఏమంటాడు తెలుసా? యేసయ్య అంటాడు, యేసు ప్రభువారు ఉన్న రోజుల్లో అంటాడు,
ఆ క్షణము గురించి మీరు బాధపడొద్దు. ఆ క్షణమున మీరేం మాట్లాడాలో పరిశుద్ధాత్ముడు మీలోకి వచ్చి మీలో నుంచి మాట్లాడతాడని యేసు ప్రభువారు ఉన్న రోజుల్లో ప్రభువారు చెప్పారు మాట. ఆ వాక్యం అక్షరాల ఈ నయమాన్ జీవితంలో కనబడుతుంది. మన జీవితంలో కూడా ఇది కనబడుతుంది. మనం దేవుడికి భయపడదే, మంచి మనసుతో మనం ఉంటే, కుశుద్ధం వాసం, పాస్టర్ గారి ముందు అయ్యో పాస్టర్ గారు కొద్దిగానే కాదు ఎట్టగానే. ఈ భక్తి దేవుడికి తెలియదా? భార్య ముందు నటించేస్తావు నువ్వు, అమ్మ ముందు నటించేస్తావు నువ్వు, అలా వెళ్ళిపోగానే నువ్వేం చేస్తున్నావో దేవుడికి తెలియదా? మన నటను మనం నిజము చేస్తున్నామో దేవుడికి తెలియదా? చేసే దేవుడండి. మనుషులు ఎవరేం చేయలేరు. వాడు కులపెద్ద అవ్వచ్చు, ప్రెసిడెంట్ అవ్వచ్చు, ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఏం చేయలేరు. దేవుడు చేస్తాడు, దేవుడు పెడతాడు, దేవుడు నిలబెడతాడు. ఏమీ లేనోళ్ళలో నుంచి మనం అంతా గొప్ప కోరుతాం, గొప్పోళ్ళు చెప్పాలి, గొప్పగా ఉండాలని. దేవుడు నయమానికి అంట్లు తోమి ఎంగిలి పళ్ళాలు కడిగే పిల్లలోంచి చెప్తున్నాడు. తన దగ్గర ఆయుధాలు, చెప్పులు, బూట్లు మోసేవాళ్ళు అని చెప్తున్నాడు. నయమాను లోబడ్డాడు, వెనక్కి తిరిగాడు, సేవకుడు చెప్పిన మాట చేశాడు. ఇప్పుడు 15వ వచనంలో చదివితే ఏమంటున్నాడు? ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటా మరొక దేవుడు లేడని నేను తెలుసుకున్నానయ్యా. దేవునికి స్తోత్రం. తెలుసుకున్నారా? ఇక్కడ ఉన్న మీలో ఎవరైనా? చాలామంది ఇంకా తెలుసుకోలేదు. అందుకే ప్రభు ఈ మాటలు వినిపిస్తున్నాడు. ఇక్కడున్న చాలా మందిలో ఇంకా యేసు ప్రభువే నిజమైన దేవుడు అని నమ్మలేని వారు చర్చికి వస్తున్న వారిలో ఉన్నారు. అందుకే ఈ మాటలు దేవుడు వినిపిస్తున్నాడు ఈరోజు ఇక్కడ మన కోసం. నీతి అంటే ఏమిటి? పని పిల్లల్లో కనిపిస్తుంది చూసారా? నీతి అంటే అది. 18 మనం చదువుకున్న 17వ వచనంలో కనిపిస్తుంది చూసారా? 17వ వచనంలో ఏమంటున్నాడు? చదవండి. చూడండి, యేసయ్య నీతిమంతుడు. ఆయన దగ్గరకు వస్తున్న మనుషులందరూ నీతిమంతులుగా మారాలి. చచ్చినంత వరకు. ఈరోజు ఏదో కష్టం తీరిందని చెప్పాడు కాదు. చచ్చినంత వరకు నీటిలో ఉండి ఏం ప్రమాణం చేశాం? బాప్తిసం పొందేటప్పుడు, దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు, మన ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు ఏమనుకుని చర్చిలోకి అడుగు పెట్టాము. తిరిగి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు? మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు? అది ఈ 17వ వచనంలో ఉన్న నీతి. ఒక నీతిమంతురాలైన పిల్ల చెప్పడం వల్ల ఒక పెద్ద అధికారి నీతి కలిగిన మాటలు మాట్లాడుతున్నాడు. విత్తనం ఎవరేశారు? ఒక గొప్ప నీతిమంతురాలైన చిన్నపిల్ల వేసింది. ఇప్పుడు విత్తనాలు వేసే టైము. ఎలాంటి విత్తనాలు పడితే అలాంటి విత్తనాలు కొనేరు రైతులు, తెలుసు కదా. మొక్కలు విత్తనాలని ముందున్న మీరు ఏదో సంభాషణ చేస్తున్నారు. మీరు ఇందాక నుంచి మీరు చిన్నపిల్లలు అనుకుంటున్నారేంటి? విత్తనం వేయాలంటే ఏ విత్తనం పడితే ఆ విత్తనం కొనకూడదు. మంచి విత్తనం కొనాలి. విత్తనం వేసేవాడు కూడా మంచి ఆరితేరిన వాడై ఉండాలి. నాలాటోడు జల్లెత్తే విత్తనాలు మొలకలెత్తేవు వీళ్ళ. ఇప్పటికి మనం చాలా సంవత్సరాలు చేసే మార్గంలో ఉన్నాం. మన విత్తనం మనం చల్లే పద్ధతి, విత్తనం పడిన స్థలం ఏమైందో ఎప్పుడైనా ఆలోచించండి. ఒక పిల్ల ఒక్క మనిషిలోనే వేసింది విత్తనం, చాలా గొప్పోళ్ళలో వేసింది ఆ విత్తనం. ఆ విత్తనం వాళ్ళు ఫలించి వాడు నీతి గల మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన మీద ఎంత బాధ్యత ఉన్నా, ఎంత బరువు ఉన్నా, ఎన్ని రూల్స్ ఉన్నా, ఎంతమంది తన వెనకతలు ఉన్నా, సేవకుడితో చెప్తున్నాడు, అయ్యా నేను నా ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఇలా చేయాలి, నేను ఇలా చేస్తాను, నేను ఇలాగే బ్రతుకుతాను. అక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆ 17వ వచనం నుంచి. 2 కంచరగాడిదలు మోసే మన్ను నీ దాసుడిని నాకు ఇప్పించు. ఎందుకు?
క్షమించునుగాక. తన తప్పు కూడా ఒప్పుకుంటున్నాడు. అయ్యా, నేనైతే మా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ ఎలాంటి బలి అర్పించను. అయితే నేను ఒక రాజు దగ్గర సైన్యాధిపతిని కాబట్టి ఆ రాజుతో పాటు నేను ఆ గుడిలోకి వెళ్ళినప్పుడు మా రాజుకు ఒక వాడుక ఉంది, ఒక పని ఉంది. ఏంటంటే గుడిలోకి వెళ్ళినప్పుడు నా రాజు నా మీద చెయ్యి అనుకుంటాడు. ఇలాగా ఇది ఉంది. ఇది ఎందుకు చెయ్యి అనుకోవడానికి? బండి మీద మీ ఆయన వెనకాల కూర్చున్నప్పుడు ఏం చేస్తున్నారు భార్యలందరూ? అనుకోకుండా కూర్చోవచ్చు, కానీ ఆడుకుంటాం. ప్రార్థన చేసేటప్పుడు మనం కొద్దిమంది మోకాళ్ళు వేసినప్పుడు ఏం చేస్తుంటాం? కొన్నిసార్లు కుర్చీ మన ముందు నెట్టుకొని ఇలాగ ఆనుకుంటాం. ఇలాంటి పని నయమాను పరిపాలించే ఆ సిరియా రాజుకు ఒక పని ఉందట. తాను తన గుళ్ళోకి వెళ్ళి మొక్కుకుంటున్నప్పుడు ఈ సైన్యాధిపతిని వెనకాల ఎప్పుడు తీసుకెళ్తాడట, ఇలా చెయ్యి ఆనుకొని ఉంటుంటాడట. ఆ సంగతి ఎలీషాతో చెప్తున్నాడు. అయ్యా, నా యజమానుడితో నేను ఆ గుళ్ళోకి వెళ్ళినప్పుడు నా యజమానుడు నా మీద చెయ్యి అనుకోవడానికి నన్ను తీసుకెళ్తాడు ఖచ్చితంగా. అయితే అలాంటప్పుడు నేను ఆ పని చేయబోతున్నాను, అది దేవుడే క్షమించునుగాక. ఆ ఒక్కటే ఆయన చేయబోయే తప్పు, దేవుడికి నచ్చలేని పని. తన ఉద్యోగంలో తన యజమానుడితో తాను వెళ్తాడట, ముందే చెప్పేస్తున్నాడు, నేను వెళ్తాను, వెళ్ళవలసిన పని ఉంది, అంతే, వెళ్ళడం వరకే నా పని. అక్కడ దేవుడు నన్ను క్షమించునుగాక. ఆయన జీవితంలో అలా స్థిరంగా ఉంటాడని దేవుడికి ముందే తెలుసు. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. దేవుడు కుష్ఠవ్యాధిని నిమిషాల్లో, సెకండ్లో ఎందుకు స్వస్థపరిచేశాడు అనుకున్నారు? ఎందుకు స్వస్థపరుస్తారు అనుకున్నారు? నయమాను కోసం దేవుడికి ముందే తెలుసు. ఎందుకంటే మన గుణం దేవుడికి తెలుసు కాబట్టి మన గుణాన్ని బట్టే దేవుడు మనకి ఏదైనా చేస్తుంటాడు. మీరు అర్థం చేసుకోండి. నయమాను ఏం చెప్తున్నాడు? అయ్యా, నా మీద ఎంత భారం ఉంది, బాధ్యత ఉంది, పని ఉంది, ఏది ఉంది, ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రం నేను ఇలాగే చేయడానికి నిర్ణయం తీసేసుకున్నాను. మా ఆవిడ కాదు, మా అత్తోరు కాదు, మా బామ్మర్దులు కాదు, మా ఆడపడుచులు కాదు, మా తమ్ముడు కాదు, మా అన్ని కాదు, ఎవరు నన్ను ఏమీ చేయలేరు, బలవంతం చేయలేరు, చేసినా నేను మారను. రాజుగారి విషయంలో మాత్రం ఆయనతో పాటు వెళ్తాను, చెప్పేస్తాను నేను ముందే, నేను బలులు అర్పించనయ్యా, నేను మానేశాను. ఎందుకంటే రాజు కూడా తెలుసు కదా నయమానుకి కుష్ఠ ఉందని. రాజే ఉత్తరం రాశాడు, నా పనివాడికి కుష్ఠ ఉంది, మీరు బాగు చేయండి అని ఉత్తరం రాశాడు. ఇప్పుడు బాగైపోయి వెళ్తున్నాడు సిరియా రాజు దగ్గరికి. మరి రాజుకి అర్థమవుదా? నయమాను బట్టి రాజుకి అర్థమవుదా? ఓ నయమాను ఏట్రా ఇలాంటి బాగైపోయావు అంటే అప్పుడు ఈ నయమాను మొత్తం స్టోరీ చెప్తాడు. అమ్మ బాబోయ్, గొప్ప దేవుడు రా. నయమాను రాజు, సిరియా రాజు కూడా అర్థమైపోయేలాగా దేవుడు నయమాన్ని ఎలా వాడుకున్నాడు చూడండి. అప్పుడు నయమాన్ని ఏం చేస్తాడు? రాజు బలవంతం చేస్తాడా? చెయ్యడు. నీతిమంతుడు అయ్యాడు నయమాను. మనము అలా అవ్వాలి.